మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు కూడా రావడం జరుగుతుందండి. ఇక్కడ మనకి ఎరస్టవైల్ కృష్ణా డిస్టిక్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగిందండి. అంటే పూర్వం కృష్ణా జిల్లాలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చండి. 4th to 10th కృష్ణా జిల్లాలో చదివిన అభ్యర్థులందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చండి. ప్రజెంట్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల కింద విభజన జరిగిన ప్రాంతం అంతా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చండి. ఏమేమి పోస్టులు ఉన్నాయి ఏంటనేది వివరంగా అయితే ఇచ్చారు. పిహెచ్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ మరియు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో దానికి సంబంధించి చూసేద్దాం. ఇవి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పిహెచ్సిస్లో ఉండే వేకెన్సీస్. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎరస్ట్వైల్ కృష్ణా డిస్టిక్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. సో దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి 22/12/2025 నుంచి 31/12/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు సబ్మిట్ చేయాలండి. వర్కింగ్ అవర్స్లో మాత్రమే సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆఫ్ ద కృష్ణా డిస్టిక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాలండి. మీకు ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ ఇచ్చారు కదా, గ్రేడ్ 2. ఇవి 12 వేకెన్సీస్ ఉన్నాయండి టోటల్గా. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అండర్ ది కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ 12 వేకెన్సీస్ ఉన్నాయండి. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చి కాంట్రాక్ట్. రిక్రూట్మెంట్ ఏజెన్సీ అంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ అండి. డిఎస్సి అంటే డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారండి. రెమ్యునరేషన్ వచ్చి మంత్లీ రెమ్యునరేషన్ ఇది 32,670 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అంటే ఎఫ్ఎన్ఓ పోస్టులు ఉంటాయి కదా, ఎఫ్ఎన్ఓ టోటల్గా వచ్చి 16 వేకెన్సీస్ 16 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్లో ఆప్కాస్ ఉంది కదా, ఆప్కాస్ ద్వారా రిక్రూట్మెంట్ అనేది డిఎస్సి డిస్టిక్ సెలక్షన్ కమిటీ ద్వారా రిక్రూట్మెంట్ జరుగుతుంది. 15,000 అనేది శాలరీ రావడం జరుగుతుంది. శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ ఇవి 10 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్సోర్సింగ్ బేసిస్లో రిక్రూట్మెంట్ జరుగుతుంది. 15,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. టోటల్గా వచ్చేసి 38 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఇవన్నీ డిక్రీజ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మనం సబ్మిట్ చేయాల్సిన ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆఫీస్ ఆఫ్ ది డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, పరసుపేట నియర్ నాయర్ బడ్డీ సెంటర్, మచిలీపట్నం, కృష్ణా డిస్టిక్. 31/12/2025 సాయంత్రం 5 గంటల లోపు సబ్మిట్ చేయాలి. గడువు దాటిన అప్లికేషన్ అయితే తీసుకోవడం జరగదు. krishna.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ పెట్టడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో అది ప్రొవైడ్ చేస్తానండి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ టేబుల్ వైజ్ ఇచ్చారు. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీకి సంబంధించి ఎఫ్ఎన్ఓ పోస్టులకి 10th క్లాస్ మరియు దాని తత్సమాన అర్హత పాస్ అయి ఉండాలి. శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ దీనికి 10వ తరగతి మరియు దాని తత్సమాన అర్హత అయితే పాస్ అయి ఉండాలి. ఈ రెండింటికి కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఈ పోస్ట్కి 10th క్లాస్ పాస్ అయ్యి దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చదివి ఉండాలండి. ఒకవేళ అది లేకపోతే కనుక ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ ఎంఎల్టీ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి ఎంఎల్టీ వొకేషనల్ చేసిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ క్లినికల్ ట్రైనింగ్ చేసి ఉండాలి. 1 year అప్రెంటిస్షిప్ క్లినికల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ అయితే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. డిఎంఎల్టీ బిఎస్ఎంఎల్టీ రెండూ చేసిన వాళ్ళకి ఎందులో మ్యాక్సిమం పర్సంటేజ్ వచ్చిందో దాన్ని బట్టి వాళ్ళని అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. డిఎంఎల్టీలో ఎక్కువ మార్క్స్ వస్తే దాన్ని కన్సిడర్ చేస్తారు. లేదు బీఎస్సీ ఎంఎల్టీలో వస్తే ఎందులో ఎక్కువ మ్యాక్సిమం మార్క్స్ వచ్చినాయి, పర్సంటేజ్ వచ్చిందనేది చూడడం జరుగుతుందండి. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years అండి. 42 సంవత్సరాలు అనేది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మించకూడదు. 1/12/2025 నాటికి 42 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 years ఇవ్వడం జరిగిందండి. అలాగే మీరు ఒక డీడీ అయితే పే చేయాలండి. డీడీ ఇన్ ఫేవర్ ఆఫ్ మీరు బ్యాంక్లో పే చేసేటప్పుడు డీడీ ఫామ్ మీద ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పేయబుల్ అట్ కృష్ణా డిస్టిక్ అని మెన్షన్ చేయాలండి.
మీరు ఒక పోస్ట్కి అప్లై చేస్తే ఒక డీడీ తీయాలి, 2 పోస్టులకు అప్లై చేస్తే 2 డీడీలు తీయాలి, 3 పోస్టులకు అప్లై చేస్తే 3 డీడీలు తీయాలి. అలాగే ఎన్ని అప్లికేషన్లు పెడితే అన్ని అప్లికేషన్లు పెట్టాలి, అన్ని జిరాక్స్ కాపీలు కూడా మీరు అయితే సబ్మిట్ చేయాలండి. అంతేగాని ఒకదానికి మూడాట్లకి ఒకటే పెడదామంటే అవ్వదు. సో సెపరేట్గా అయితే మీరు అప్లికేషన్స్, డీడీ ఫామ్స్ కూడా సబ్మిట్ చేయాలండి. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 300 రూపీస్ అనేది డీడీ తీయాలి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 రూపీస్ అనేది డీడీ తీయాలి. ఎక్స్ట్రాగా 25 ఛార్జెస్ ఉంటాయి బ్యాంక్లో. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్టెడ్ అంటే నిల్ అండి, 0 ఫీజు పే చేయక్కర్లేదు. డిఫరెంట్లీ ఏబుల్డ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫీజు పే చేయాల్సిన పని లేదండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి 100 మార్క్స్కి మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేయట్లేదండి. ఈ 100 మార్క్స్ కూడా మనకి డిగ్రీలో కానీ లేదా ఇంటర్లో కానీ లేదా 10థ్లో కానీ వాళ్ళు ఏదైతే క్వాలిఫికేషన్ అడిగారో ఆ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి వచ్చిన మార్కుల్లో 75% అనేది కాల్కులేట్ చేయడం జరుగుతుంది. అలాగే మనం పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ జరుగుతుంది. 2022లో పాస్ అయితే 23కి 1 మార్కు, 24కి 2 మార్కులు, 25కి 3 మార్కులు, ఇలాగ మార్కులు అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. అప్ టు 10 మార్క్స్ వరకు మనం పాస్ అయిన ఇయర్ అనేది యాడ్ చేయడం జరుగుతుందండి. అలాగే వెయిటేజ్ 15% ఇచ్చారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, హానరోరింగ్ బేసిస్లో వర్క్ చేసిన వాళ్ళకి, అలాగే కోవిడ్-19 సర్వీస్లో వర్క్ చేసిన వాళ్ళకి కూడా 15% వరకు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక 15, పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ అయితే 10 మార్క్స్, అలాగే మనకు వచ్చిన మార్క్స్లో 75% కలపడం అనేది మొత్తం టోటల్గా 75 + 10 + 15 100 మార్క్స్కి మెథడ్ ఆఫ్ సెలక్షన్ మెరిట్ ద్వారా అయితే జరుగుతుందండి. అలాగే ఇక్కడ మనకి కోవిడ్లో వర్క్ చేస్తే కనుక ప్రతి నెలకి కూడా 0.8 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ వాటికి 6 మంత్స్కి మాత్రమే కన్సిడర్ చేస్తారండి. 1 మంత్కి 2 మంత్స్కి కన్సిడర్ చేయరు. ట్రైబల్ ఏరియాలో 6 మంత్స్కి 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో వర్క్ చేస్తే కనుక 1 మార్క్ అనేది యాడ్ చేస్తడం జరుగుతుందండి. సర్టెన్ అపాయింట్మెంట్ ఆర్డర్, అలాగే సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇందులో సర్వీస్ సర్టిఫికేట్ కూడా ఇంక్లూడ్ చేశారు. అప్లికేషన్ ఉంది, అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్స్ కూడా యాడ్ చేశారండి. సో మీకు కావాల్సిన ఫామ్స్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకుని సర్టెన్ అథారిటీతో అయితే సైన్ పెట్టించాలి. డిఎంహెచ్ఓ లేదా డిసిహెచ్ఎస్ లేదా ప్రిన్సిపల్ ఆఫ్ జిఎంసీ లేదా సూపరింటెండెంట్ ఆఫ్ జీజీహెచ్ వాళ్ళతో మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ కానీ లేదా సర్వీస్ సర్టిఫికేట్స్ కానీ సైన్ చేయించినవి మాత్రమే పెట్టాలి ఇక్కడ. సో అలా పెట్టినవి మాత్రం వ్యాలిడ్ అండి. ఇనీషియల్గా 1 ఇయర్ కాలానికి అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. గవర్నమెంట్ వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్ బట్టి, మన దగ్గర ఉన్న పనితనం బట్టి ఇవి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. మీరు ప్రతి జిరాక్స్ కాపీ కింద కూడా మీరైతే సైన్ చేయాలండి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే మీ యొక్క ఓన్ సైన్ అయితే చేయాలి. 10th క్లాస్ మార్క్ లిస్టు, అలాగే ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ పాస్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, అలాగే పారామెడికల్ బోర్డ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేటు, లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేటు, అలాగే డిజేబిలిటీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, సర్వీస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఇంకేమైనా సర్టిఫికేట్స్ ఉంటే కనుక అవన్నీ కూడా జిరాక్స్ కాపీలన్నీ సబ్మిట్ చేయాలి. మీ జిరాక్స్ కాపీ మీద సైన్ అయితే చేయాలండి. అలాగే మనకి నోటిఫికేషన్లోనే మనకి రిక్రూట్మెంట్ సంబంధించి అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, హానరోరియం సర్వీస్లో ఎవరైతే సర్వీస్ చేశారో వాళ్ళకి సర్వీస్ సర్టిఫికేట్ ప్రొఫార్మా కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఫిల్ చేసేయండి. మీ పేరు, అలాగే డాటర్ ఆఫ్ లేదా సన్ ఆఫ్ మీ ఫాదర్ నేము, అలాగే మీరు ఏ పోస్ట్ అయితే మీరు అక్కడ వర్క్ చేశారో ఆ పోస్ట్ నేము లేదా వర్క్ చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి. అలాగే నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంటే మీ యొక్క ఇన్స్టిట్యూషన్ లేదా ఆర్గనైజేషన్ నేమ్ ఇక్కడ. అలాగే అర్బన్ ఆర్ రూరల్ ఆర్ ట్రైబల్ లేదా కోవిడ్-19 అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫ్రమ్ అంటే ఏ డేట్ నుంచి, టు అంటే ఎప్పటి వరకు వర్క్ చేశారు, డ్యూరేషన్ అంటే ఎన్ని నెలలు, ఎన్ని మంత్స్ లేదా ఎన్ని ఇయర్స్, ఎన్ని డేస్ అనేది ఇక్కడ రాయాలి. ఏ రీజన్ అంటే బ్రేక్ రావడానికి రీజన్ ఏంటి అనేది ఇక్కడ. అలాగే రిమార్క్స్ ఏమైనా ఉంటే కనుక ఇక్కడ కాలంలో మెన్షన్ చేయాలి. సో ఇక్కడ సర్టెన్ అథారిటీ చేత అయితే సైన్ చేయించాలండి. డిఎంహెచ్ఓ లేదా డిసిహెచ్ఎస్ లేదా ఎనీ అదర్ కాంపిటెంట్ డిస్ట్రిక్ట్ అథారిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఏ పోస్ట్ అయితే మనం అప్లై చేస్తున్నాం ఆ పోస్ట్ నేమ్ మెన్షన్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ అనేది వాళ్ళు మెన్షన్ చేస్తారు, మనం ఏం చేయక్కర్లేదు. పోస్ట్ నేమ్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ మన పేరు 10th క్లాస్ మీద ఎలా ఉందో అలాగా, జెండర్ ఫీమేలా మేలా
అలాగే ఫాదర్ నేమ్ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఉన్నది నోట్ చేయాలి, సోషల్ స్టేటస్ ఇక్కడ ఓసీ అయితే ఓసీ, బీసీ అయితే బీసీ మెన్షన్ చేయాలి, బీసీఏ అయితే పర్టికులర్గా మెన్షన్ చేయాలి, ఏబీసీడీలు కేటగిరీలు ఉన్నాయి కాబట్టి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సర్వీస్లో వర్క్ చేస్తే ఎస్, అది మనం ప్రొఫార్మా ఫిల్ చేసి లాస్ట్లో అటాచ్ చేయాలి. ఒకవేళ లేకపోతే నో మెన్షన్ చేయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే ఎస్ పెడతారు, లేదంటే నో పెట్టాలి. ఈడబ్ల్యూఎస్ ఎవరైనా ఉంటే ఎస్ పెడతారు, లేదంటే నో పెట్టాలి. వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెడతారు, లేదంటే నో పెట్టాలి. స్పోర్ట్స్ కోటా ఉంటే ఎస్ పెడతాం, లేదంటే నో పెట్టాలి. మొబైల్ నెంబర్, మన యొక్క మొబైల్ నెంబర్ పర్మనెంట్గా ఉండేది ఇవ్వాలండి. మనకు ఫోన్ చేయడానికి వాళ్ళకి వీలుగా ఉండేలాగా, ఫోన్ కలిసేలాగా మన ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. డీడీ పర్టికులర్స్, మనం డీడీ నెంబరు, డేటు, ఏ రోజైతే పే చేసాం ఆ డేటు, అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే మనతో కమ్యూనికేట్ అవ్వడానికి మన యొక్క అడ్రస్ అయితే ఇవ్వాలి. అలాగే ఇక్కడ అకాడమిక్, ప్రొఫెషనల్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, డిగ్రీ అలా మనం అయితే మెన్షన్ చేస్తాం కదా. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఒకవేళ 10th అయితే కనుక ఎస్ఎస్సి అని రాసి 600 మార్క్స్కి, మార్క్స్ ఆప్టెన్ అయినా మనకి 400 వచ్చినాయి అనుకో, 400 ఇక్కడ మెన్షన్ చేయాలి. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మార్చి 2020 అనుకో, ఇక్కడ మెన్షన్ చేయాలి. వెదర్ రిజిస్టర్ ఇన్ రెస్పెక్టివ్ కౌన్సిల్ అంటే ఇది పారామెడికల్ బోర్డు వాళ్ళకైతే పారామెడికల్ బోర్డుల కౌన్సిల్లో రిజిస్టర్ చేస్తారు కాబట్టి ఎస్ పెడతారు, రిమైనింగ్ వారు నో పెడతారు. అలాగే ఇక్కడ మనకి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానరోరియం సర్వీస్ సంబంధించి ఇవ్వడం జరిగింది. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంటే ఆ ఆర్గనైజేషన్. అలాగే కాంట్రాక్ట్లో చేసాం, అవుట్సోర్సింగ్లో చేసామా, రూరలా, అర్బనా, ట్రైబలా, COVID-19 అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫ్రమ్ డేటు టు డేటు ఇక్కడే మెన్షన్ చేస్తాం. టోటల్ పీరియడ్ ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సర్వీస్ సర్టిఫికేట్ ఎంక్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఎస్ అని పెడతాం, లేదంటే ఇవన్నీ కాలమ్స్ నిల్లు పెడతాం. 4th to 10th ఎక్కడ చదివామో, ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే 2020, 2021, 2022 మీ యొక్క పాసింగ్ ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్లు అయితే మెన్షన్ చేయాలి. నేమ్ ఆఫ్ ది స్కూల్ అంటే ఏ స్కూల్లో చదివారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. టౌన్ అండ్ డిస్టిక్ అంటే మీరు ఏ జిల్లాలో లేదా ఏ టౌన్లో చదివారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క పేరు, మీ యొక్క ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్, సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అంటే మీ యొక్క సైన్ అనేది స్మాల్ లెటర్స్లో పెట్టాలి. ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా సైన్ పెట్టాలండి. అలాగే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా నోటిఫికేషన్ ఉంది, దానికి సంబంధించి కూడా 31/12/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే ఇవ్వాలండి. ఇది కూడా ఎరెస్ట్వైల్ కృష్ణా డిస్టిక్ అండి. కృష్ణా డిస్టిక్ పూర్వం ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 4th to 10th కృష్ణా డిస్టిక్లో చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 1 year కాలానికి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 కాంట్రాక్ట్ బేసిస్లో ఒక వేకెన్సీస్ ఉంది. 23,393 అనేది రెమ్యునరేషన్ మంత్లీ శాలరీ అండి. 10th క్లాస్ పాస్ అయ్యి దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ఫార్మసీ అంటే డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ అయితే పాస్ అయి ఉండాలి, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ ఇన్ ఫార్మసీ అలా చదివినా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ అంటే ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే డి ఫార్మసీ, బి ఫార్మసీ రెండూ చేసిన వాళ్ళకి ఎందులో మ్యాక్సిమం మార్క్స్ వస్తే అది మాత్రమే కన్సిడర్ చేస్తారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 కాంట్రాక్ట్ బేసిస్లో 7 అయితే ఉన్నాయి, 7 వేకెన్సీస్. 23,393 అనేది మంత్లీ శాలరీకి ఇవ్వడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయ్యి దాంతోపాటుగా డిప్లొమా ఇన్ ఎంఎల్టీ, డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ ఎంఎల్టీ చదివిన వాళ్ళు 1 year అప్రెంటిస్షిప్ లేదా క్లినికల్ ట్రైనింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చేసి ఉండాలి. అలా చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. డిఎంఎల్టీ, బిఎస్ఎంఎల్టీ రెండు చేసిన వాళ్ళకి ఎందులో మ్యాక్సిమం పర్సంటేజ్ వస్తే వాటికి మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ అవుట్సోర్సింగ్ బేసిస్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. 18,450 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఏదైనా డిగ్రీ చదివి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అయితే మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలండి. టెక్నికల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. కంప్యూటర్కి సంబంధించి పీజీడీసీఏ కూడా ఉండాలి, లేదా అలా లేకపోతే డిగ్రీలో మీకు కంప్యూటర్కి సంబంధించి సబ్జెక్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చండి. పీజీడీసీఏ లేకపోయినా డిగ్రీలో కంప్యూటర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఎల్జీఎస్ అవుట్సోర్సింగ్ బేసిస్లో 10 వేకెన్సీస్ ఉన్నాయి. 15,000 మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. దీనికి 10వ తరగతి చదువు ఉంటే అప్లై చేసుకోవచ్చండి. మీరు ఇవ్వాల్సిన అప్లికేషన్స్ ఎక్కడ ఇవ్వాలంటే ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, పరసుపేట నియర్ నాయర్ బడ్డీ సెంటర్,
మచిలీపట్నం కృష్ణా డిస్టిక్లో 31/12/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే సబ్మిట్ చేయాలి. డీడీ వచ్చి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా డిస్టిక్ పేరు మీద అయితే తీయాలి. ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 300, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 100, ఫిజికల్లీ ఛాలెంజ్డ్కు నో ఫీజు. krsna.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. 42 ఇయర్స్ అనేది అప్పర్ ఏజ్ లిమిట్. ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 ఇయర్స్, డిఫరెంట్ లేబుల్డ్ అంటే పీహెచ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. దీనికి కూడా మెథడ్ ఆఫ్ సెలక్షన్ సేమ్ అండి. 75% అనేది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ యాడ్ అవుతూ ఉంటుంది. 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ హానరోరియం సర్వీస్లో వర్క్ చేస్తే కనుక 15 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. టోటల్గా 100 మార్క్స్కి మెరిట్ బేసిస్ మీద రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఎగ్జామ్ ఇంటర్వ్యూ ఏం లేదండి. అలాగే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళకి 6 మంత్స్కి 2.5, రూరల్ ఏరియా 2 మార్క్స్, అర్బన్ ఏరియాకి 1 మార్కు ఇలాగైతే యాడ్ చేసుకుంటూ వెళ్తారు. అలాగే కోవిడ్లో చేస్తే కనుక 0.8 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుందండి. అపాయింట్మెంట్ ఆర్డర్లు, సర్వీస్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారు. 10th క్లాసు సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీ స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, డిజబిలిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా విజిబుల్ కనిపించేలాగా మీరైతే జిరాక్స్లు అయితే తీయించుకోవాలి. ప్రతి దాని మీద సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయించాలి. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీదేనండి, మీ యొక్క సైన్ అనేది చేయాలి. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రొఫార్మా ఇచ్చారు. అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా ఇందులోనే ఇవ్వడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు చూసేయచ్చు. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు రావడం జరుగుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.